చేతులు లేపడానికి అడిగినా ఊరు లేవడానికి కాదు. జబర్దస్త్ ఎందరికీ తెలుసు. ఫస్ట్ ఎపిసోడ్ లో తనులు ఆయన బోని చేసిన తర్వాత అందరం తనులు తింటాము. మరి బక్వాస్ బార్గో ఎపిసోడ్ లో యాంకర్ గా ఒక్క టీవీకి వచ్చిన రాముడు పుట్టిన ఫంక్షన్ కి ఇచ్చేసిన బంధుమిత్రులకి, శ్రేయభిలాషులకి, స్నేహితులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నేను నవీనన్న పరిచయం కావడానికి చంద్రన్న కారణం. చంద్రన్న నన్ను జబర్దస్త్ కబడ్డీ ప్రోగ్రాంలో నేను యాంకర్ని, అందులో ఫస్ట్ తను నన్నేది అన్నాడు అన్న చంద్రన్న. అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ హై లెవెల్కి వెళ్ళిపోయింది. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఆ ఎపిసోడ్తోనే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది జబర్దస్త్. అది యూనివర్సల్ ట్రూత్, అందరు చెప్తారు, రెగ్యులర్గా చూస్తారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా రాకెట్ రాఘో టీంలో చేస్తున్నానండి. నేను ఆయన గారు మామూలుగా మన ఫ్రెండ్లీగా వచ్చారు, ఇట్లా నవీన పిలిచాడు, నాకు షిండే కూడా తెలిసి వచ్చారు, ఇక్కడ మాట్లాడుతాడు. ఓకే, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్తున్నాను, నందిత బంగారం అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు నేను వెళ్ళాను, ఆ రోజే నాకు చెప్పాడు, నాకు ఒక బంగారం పుట్టిందని చెప్పాడు. ఆడపిల్ల అదృష్టం, అవునా కదండి? ఒకసారి నందితకు అందరి గట్టిగా చెప్పలతో ప్లస్. ఓకేనా? ఎవరైనా మాట్లాడతారా? అంటే ఎవరు తీసుకోలేదు? 2 లక్షల కట్లా ఉంటాడు ఆయన, నేను తీసుకోలేదని చెప్తాను. ఓకే, అదేవిధంగా ఓపెన్గా మాట్లాడటం లేదు, దగ్గరికి పట్టుతో క్లారిటీగా. రైట్, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు కాబట్టి ఒక చిన్న జోక్ చెప్తానండి. ఇలానే ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమండి వినిపిస్తుందండి? వినిపిస్తే ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ. రైట్, ఇలానే ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం రీసెర్చ్ చేస్తే ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులుగా ఎన్నిక చేశారంటండి. ఆదర్శ దంపతులు ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారు ఎలా సమానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం, ఆదర్శ దంపతులు ఎన్నికైన వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సరోజ గారు మీరు చెప్పండి, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా. అసలు మేము ఎప్పుడు ఆదర్శ దంపతులు ఎన్నికైతే అనుకోలేదు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేదు కదా, మీరు అన్నం తింటారా? తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి, ఇలానే ఉండదు అనమాట. ఏమంటే సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయండి? సెల్ ఫోన్లు ఇక్కడ చాలా మంది దగ్గర ఉన్నాయి కదా. మీరు ఈ సెల్ ఫోన్ తో ప్రతిరోజు నవ్వుకోవచ్చండి. అంటే ఏదో చెప్తే బాగుండదు కానీ సెల్ ఫోన్ నవ్వుతారు. ఎలా అంటారా? ఉంటే మాట్లాడేటాను. సరే, మీ ఆడవాళ్ళు చాలా గొప్పలండి, అందుకే నేను ఆడేశాలు ఎక్కువ వేస్తుంటా. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో కూడా ఆడవాళ్ళను నమ్ముకుంటే, నేను ఒకటే ఎగ్జాంపుల్గా చెప్తా. తెలియగలడంట ఆడవాళ్ళ బిజినెస్లు పెడతాడు, తెలియ తక్కువ మగవాళ్ళ బిజినెస్లు పెడతాడు. ఎగ్జాంపుల్, ఒక బాయ్స్ హాస్టల్ పెడితే, ఎగ్జాంపుల్ మగాడు బాయ్స్ హాస్టల్ పెట్టిన అనుకో, వాడు ఆదివారం పూట అక్కడ హాస్టల్లోనే కూర్చుంటాడు, బయటికి పోతే 100 రూపాయలు ఖర్చు. ఇదే లేడీస్ అనుకో, 4 రోజులు అమ్మగారి ఇంటికాడ ఉంటుంది, 4 రోజులు బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. డబ్బులు వచ్చాయనుకో, నేను ఖచ్చితంగా లేడీస్ బిజినెస్ పెడతా. శ్రీ కనక మహాలక్ష్మి మ్యాచింగ్ సెంటర్, శారీ సెంటర్, తర్వాత చెప్పుల షాప్, ఆ లాస్ట్ కు ఐస్ క్రీమ్ పార్లర్. ఒక లేడీ వస్తే నాకు నమ్మకం, అంత నమ్మకం నాకు లేడీస్ పైన. అందుకే నేను లేడీస్ పాత్రలు బాగా వంట పట్టించుకొని మా ఆవిడ తెలియకుండా లేడీ వేషాలు వేసి ఇంటికి వస్తుంటా. తెలిస్తే మళ్ళా లేడీ వేషమేనా? గలీజ్గా వద్దంటే తినవేంది నువ్వు? అందరూ అంటారు మీ ఆయన ఏంది అది ఊకే అని. ఏం చెప్పాలంటే నాకు అక్కడే ఉండదు అడగండి. మా ఆవిడ కూడా అంటారు, ఏమండి నిన్న అంటే ప్యాంట్ షర్ట్ల చూడడం కన్నా చీరలు చూస్తేనే సంబరం అనిపిస్తాను. ఎందుకంటే గొడవలు పడ కదా, ఈ అమ్మ గడుపు మాదా అంటే అలా అయిపోయిందండి జబర్దస్త్ వల్ల. కానీ మాకు కూడా జెంట్స్ ఆ ఊపు కోసం ట్రై చేస్తారు, ఇంకా అర్థలేదు ఆ ఊపు. తర్వాత దేవుని దేవాల తీసుకోలే 2 లక్షల కట్టడం అనేది మీ అందరికీ తెలుసు.
మొన్న కూడా లాస్ట్ అన్న ఒకసారి ఆశీర్వదించిపోయింది కదా ఈ ఆయన అక్కడనే अभी कल मुझे कर 10 मिनट नंदिका 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 कड़ी 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 नंदिका మా ఇంటికి ఇలా వేలు అమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ నీ సారి
उठा